హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మళ్ళీ మనమందరము దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించి కనపరచడానికి బాగుచేసినటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాలు చెంత చేరినటువంటి ప్రియ విశ్వాసాన్ని మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నడిపించిన సహోదరుడు వేణుగోపాల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. జకర్యా గ్రంథము చదువుకున్నటువంటి లేఖల భాగము నుండి జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 18 నుంచి 21 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. అవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా వీరేమీ చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఆ దర్శనములను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జకర్యాకు ఒకే రాత్రి కలిగినటువంటి దర్శనములలో ఈ 2వ దర్శనం ఇది. గత వారం మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. యెరూషలేమును తిరిగి కడతాను అని ఆయన మధుర వచనములతో ఆయన తెలియజేసినటువంటి మాటలను రాబోతున్నటువంటి మెస్సయ్యకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ ప్రధాన దూతతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మరలా తిరిగి కట్టేటువంటి దేవుడు. ఆయన ప్రాకారాలను, యెరూషలేము ప్రాకారాలను మళ్ళా నిలవబెడతానని, దాని యొక్క పాడైనటువంటి స్థితిలో నుండి మళ్ళా యథాస్థితికి తీసుకుని వస్తానని, కట్టుటకు పూనుకొంటాను అని ఆయన ఇచ్చినటువంటి గొప్ప అభయ వాక్కులను మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. యెరూషలేమునే కట్టినటువంటి దేవుడు మన జీవితాలను కూడా ఆయన కట్టగలడు. మన బ్రతుకులను ఆయన బాగు చేయగలడు. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అయితే ఆ మొదటి దర్శనం మనము ఆ విధముగా మనము జ్ఞాపకం చేసుకున్నాం గత వారంలో. మరి ఈ వారం మరి యొక్క దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం 18వ వచనము నుండి. అయితే ఈ దర్శనంలో జకర్యాకు ఏమి కనబడుతున్నాయంటే 4 కొమ్ములు కనబడెను. ఏమిటువంటి దేవుని బిడ్డరా, 4 కొమ్ములు కనబడెను. ఈ కొమ్ములు ఏంటి అని చెప్పి జకర్యా ఆ ప్రధాన దూత, ఆ ఎర్ర గుర్రము మీద నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రధాన దూతను అడుగుతుంటున్నప్పుడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఏమిటువంటి దేవుని బిడ్డరా,
ఇది చెదరగొట్టినటువంటి కొమ్ములు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను, ఈ ముగ్గురు జనాంగాలు కూడా మిళితమైనటువంటి దేవుని జనాంగాలే. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలే. దేవుడు తన సొత్తుగా అంగీకరించినటువంటి బిడ్డలు ఈ యొక్క యూదా వారు, ఇశ్రాయేలు వారు, అలాగనే యెరూషలేము నివాసులు. ఎవరెవరండి? యెరూషలేము వారు. వీరు ముగ్గురు కూడా దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి జనాంగములు. అయితే ఈ కొమ్ములు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. జకర్యాకి ఈ కొమ్ములు కనబడుతూ ఉన్నాయి. ఈ కొమ్ములు దేనికి సాదృశ్యముగా ఉంటున్నాయంటే, ఈ భయంకరమైనటువంటి రాజరికానికి, యుద్ధాలకి ఇవి సాదృశ్యంగా 4 బలమైనటువంటి రాజ్యాలకు సంకేతంగా కనబడుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగించేటువంటి, రాజరికాన్ని కోరుకునేటువంటి ఈ బలమైనటువంటి 4 రాజ్యాలకి ఈ 4 కొమ్ములు కూడా సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. కొమ్ము అనేటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అందుకే కొమ్ము ఎత్తకుడి అని పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు తన గ్రంథంలో లిఖిస్తూ ఉంటాడు. మనము కొమ్ము అంటే, కొమ్ము అహంకారానికి, గర్వానికి, రాజరికానికి, యుద్ధానికి అది సాదృశ్యము. ఈ 4 కొమ్ములు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేములో నివాసం ఉంటున్నటువంటి వారిని ఏం చేశాయంట? చెల్లా చెదర చేసేసాయి, వారిని చెదరగొట్టేసాయి. అయితే ఎందుకు అంటే, దేవుడు ఎంత సహనాన్నైనా సహిస్తాడు, కానీ ఇక దేవుణ్ణి విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను అని చెప్పేటువంటి ఆలోచన ఎప్పుడైతే ప్రజల్లో కలుగుతుందో, దేవుడు కొంతకాలము ఆ దేశాన్ని కానీ, ఆ ప్రజలను కానీ, ఆయన ప్రజలైనప్పటికీ కూడా విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు అంటే మన పరిస్థితి చాలా అధోగతి పాలైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు అంటే మనం ఆయనను విడిచిపెట్టకూడదు కదా. ఆయన సన్నిధి నుండి మనము దూరముగా వెళ్ళకూడదు, ప్రార్థనా జీవితం నుండి దూరముగా వెళ్ళకూడదు. అయితే ఇక్కడ ఈ 4 కొమ్ములు కూడా అస్సురు దేశానికి, బబులోను రాజ్యానికి, పర్షియా పారసీక రాజ్యానికి, రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. ఈ 4 కొమ్ములు కూడా అస్సురు ఉత్తర ఇశ్రాయేలు దేశాన్ని చెదరగొట్టినట్లుగా, ఆక్రమించినట్లుగా మనం చూస్తాం. బబులోను దక్షిణ ఇజ్రాయేలు దేశాన్ని చెదరగొట్టినట్లుగా, అది పాడు చేసినట్లుగా మనం చూస్తాం. పర్షియా పారసీక రాజ్యం, ఇది మనము యూదా జనాంగానికి చెందినటువంటి ఆ ప్రజలను ఏ విధంగా నాశనము చేయాలని చూశాడో, హామాను యొక్క భయంకరమైనటువంటి కుట్ర ద్వారా ఎస్తేరు కాలంలో ఉంటున్నటువంటి ఆ రాజ్యమే పర్షియా పారసీక సామ్రాజ్యం. ఎస్తేరు కాలంలో ఉంటున్నటువంటి రాజ్యం అది అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని, యూదులని చెదరగొట్టింది. రోమా సామ్రాజ్యం, ఇది క్రీస్తు పూర్వము యెరూషలేమును హింసించింది. అక్కడ పన్నుల రూపంలో బహు భయంకరంగా వసూలు చేసి, వారి దగ్గర పన్నులు వసూలు చేసి వారి మీద విపరీతమైనటువంటి భారము మోపినటువంటి రాజ్యం ఏది అంటే రోమా ప్రభుత్వం. కాబట్టి ఈ 4 రాజ్యాలు, అస్సూరు రాజ్యము, బబులోను రాజ్యము, పర్షియా పారసీక రాజ్యము, 4వదిగా రోమా ప్రభుత్వం, ఇవి 4 కూడా 4 కొమ్ములు మాట. ఈ 4 కొమ్ములు కూడా వచ్చి ఏం చేశాయంటే ఇశ్రాయేలు ప్రజల్ని చెదరగొట్టేశాయి. వారు యుద్ధ ప్రావీణులుగా ఉండడం బట్టి, వారు యుద్ధానికి కాలు దవ్వడం బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని అణచివేయాలనేటువంటి ధోరణితో వారి మీద బలమైనటువంటి దాడులు చేస్తూ వారిని చెదరగొట్టేశాయి మాట. ఎవరు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము నివాసులు ఎవరు అంటే దేవుని ప్రజలే. దేవుని ప్రజల మీదకే ఈ 4 కూడా విరుచుకుపడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి, వారు చెల్లా చెదురైపోతూ ఉన్నారు. ఈ విషయాల్నే మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ఇంకా చాలా చక్కగా దాని గురించి వివరించాడు. ఆ విషయాలు మీరు ఇంటికి వెళ్ళి చూస్తే 2వ అధ్యాయం 37వ వచనం నుండి 45 వరకు, 7వ అధ్యాయంలో
ఈ విషయాలు కనబడతాయి. 4 రాజ్యాలు, బలమైనటువంటి రాజ్యాలు. ఈ రాజ్యాల కింద నలిగిపోతూ ఉన్నది ఇశ్రాయేలు జనాంగము, అలాగనే యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు చెదిరిపోతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనము గమనించాలి. దేవుడు నూతన వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి వారి పక్షముగా నిత్యము కూడా నిలవబడేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇప్పుడు అస్సూరు సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము, పారసీక మాదీయ గ్రీకు సామ్రాజ్యము, రోమా ప్రభుత్వం, ఈ 4 ప్రభుత్వాలు కూడా, 4 జనాంగాలు కూడా 4 కొమ్ములుగా మనకి కనబడుతున్నప్పటికీ కూడా ఈ 4 కొమ్ములను చిత్తు చేసేటువంటి రాజాది రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఆయన రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. లూకా సువార్తలో 21వ అధ్యాయంలో సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నటువంటి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనము నుండి నేను ఒకసారి చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. బైబిల్ తెచ్చారు కదా, బైబిల్ తెచ్చిన వారందరూ కూడా ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దానిని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనడి. అప్పుడు యూదులలో ఉండువారు కొండలకు పారిపోవాలని, అంటే చెదరిపోతున్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఇక్కడ. కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో చెప్పబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తి వాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మళ్ళా చెప్తున్నాను, యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. కనుక లోకము మీదకి రాబోవచ్చున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. మళ్ళా చదువుదాం అందరం కలిసి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. హల్లెలూయా. యెరూషలేము చెదరిపోవుట. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు జరగబోయేటువంటి ఆ పరిస్థితులను గురించి ఆయన వివరముగా, ఇదిగో యెరూషలేము చెదిరిపోబోతా ఉంది, కానీ ప్రతిదండన జరుగుతూ ఉన్నది. అనేక మంది అన్యజనులైనటువంటి వారు యెరూషలేమును చెదరగొట్టబోతా ఉన్నారు. అనేక మంది అనేక విధాలుగా వారు చెదిరిపోబోతూ ఉన్నారు. కానీ ఆ చివరి మాట, ఇదిగో మేఘారూఢుడై మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట మీరు చూచెదరు. హల్లెలూయా. ఈ 4 రాజ్యాలు కూడా వారు అహంకారముతో అస్సూరు పైన బబులోను రాజ్యము, బబులోను జయించినటువంటి పారసీక మాదీయ సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యం, వారిని జయించినటువంటి రోమా సామ్రాజ్యం, ఇలా ఒకరి మీద మొత్తం మీద ఈ 4 కొమ్ములు కూడా ఇశ్రాయేలు ప్రజలకు తీవ్రమైనటువంటి హాని చేశాయి, వారిని చెదరగొట్టేశాయి. అయితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అంటే ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఆయన మేఘారూఢుడై ఆయన మళ్ళా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన తరువాత ఇదిగో ఈ 4 రాజ్యాలు కూడా ఏమైపోతాయో తెలుసా? కూలిపోతాయి. దానియేలు ఆ విషయాన్ని జాగ్రత్తగా చెప్తాడు. ఒక చిన్న రాయి వచ్చి మొత్తం విగ్రహాన్ని ఏం చేస్తుందట?
తుత్తునీయులుగా. ఏమని? ఏదా రాయి? యేసుక్రీస్తు అని అనబడుతున్నటువంటి ఒక చిన్న రాయి మొత్తం ఆ 4 రాజ్యాలని కూడా కొలగొట్టేస్తూ ఉన్నది. 4 రాజ్యాల తర్వాత మనం అక్కడ చదువుకున్న లేఖన భాగంలో కంసాలులు అనేటువంటి మాట చూస్తాము. ఈ కంసాలు ఏంటంటే ఈ 4 రాజ్యాలకి సంబంధం లేనటువంటి రాజ్యాలు వస్తాయి. మామూలుగా యునైటెడ్ రాజ్యాలుగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాలు అంటే వారు మాదీయులని కాదు, పారసికులని కాదు, అంటే ఒక జనాంగం కాదు, ఒక మిళితమైనటువంటి ప్రభుత్వాలు కూడా పరిపాలన చేస్తాయి. వారికి దేవుడు ప్రభుత్వాలను అప్పచెప్తాడు. దేవుని చిత్తం మీద వచ్చి వారు జ్ఞాపకం చేసుకుంటాం కంసాలుల గురించి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 4 కొమ్ములు కూడా ఆ కొమ్ములను విరిచేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, ఈ 4 రాజ్యాలను కూడా పడగొట్టిన తర్వాత ఇదిగో ఆ కంసాలు ఆ కొమ్ములను విరగొట్టిన తర్వాత ఆ తర్వాత మెస్సయ్య యొక్క 1000 ఏండ్ల పాలన రాబోతూ ఉన్నది. హల్లెలూయా. శ్రమలన్నీ పోయి దేవుని యొక్క 1000 ఏండ్ల పాలన, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పాలన. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 4 రాజ్యాలు కూడా అంతమందినట్టు కనిపిస్తాయి, కానీ చివరి దశలో అవి అంతమందేటువంటి అస్సూరు పోయింది, బబులోను పోయింది, పారసిక మాదీయ గ్రీకు సామ్రాజ్యాలు పోయాయి. ఇక చివరిగా రోమా ప్రభుత్వం పడిపోయినట్టే కనబడుతుంది. కానీ మళ్ళా దాన్ని అంత్యక్రీస్తు అనేటువంటి వాడు దాన్ని మళ్ళా లేపుతాడనమాట. రోమా ప్రభుత్వాన్ని మళ్ళా అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి వాడు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నేనే క్రీస్తుని అంటాడు. నేనే క్రీస్తుని, నేనే ప్రభువుని అని చెప్పి కొన్ని మహిమలు చూపిస్తాడు, కొన్ని అద్భుతాలు చూపిస్తాడు, కొన్ని ఆశ్చర్య కార్యాలు చూపిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు, నేను లోకంలోనికి పంపిస్తూ ఉన్నాను, కానీ లోకంలో ఉన్న వారందరూ కూడా గొర్రె చర్మమును కప్పుకున్నటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు అంటాడు ఆయన. లోకములో గొర్రె చర్మము కప్పుకున్నటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు వంటి మనుష్యులు, అందులో ప్రధానమైనటువంటి వాడు అంత్యక్రీస్తే. ఎంతో భయంకరమైనటువంటి ఆ రోమా ప్రభుత్వాన్ని, రోమా రాజ్యాన్ని మళ్ళా తిరిగి లేపబోతా ఉన్నాడు ఈ అంత్యక్రీస్తు. అయితే ఈ అంత్యక్రీస్తు యొక్క తలను కూడా చితకగొట్టడానికి మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయా లేదా? నెరవేరినటువంటి వారు దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే మొదటి రాకడ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక గురించినటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమును గురించినటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గురించినటువంటి ప్రవచనాలు, ఇవన్నీ కూడా నెరవేరి ఉన్నాయి కదా. మరి ఇవన్నీ నెరవేరినప్పుడు ఎందుకు ఆయన రాకడ గురించినటువంటి ప్రవచనాలు నెరవేరవు? నెరవేరుతాయి, నెరవేరవా? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు.
నెరవేరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. పద్మాస్ ద్వీపంలో యోహాను ఇక్కడ ఈ యొక్క మాటని రాస్తూ ఉన్నటువంటి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడల మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఏమని రాయబడి ఉన్నదండి? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడల మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే, అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు, రక్షణ కృపకాలం త్వరగా సమయం, రక్షణ కృపకాలం త్వరగా సమయం. హల్లెలూయా. చాలా మంది వీక్గా ఉన్నారు పాటలు అందించడంలో. అంటే ఇంటి దగ్గర పాడుకోవట్లే, కుటుంబ ప్రార్థన జరగట్లా. టక్ టక్ ఎలాగ ఉండాలంటే నువ్వా నేనా అన్నట్టు ఉండాల. భక్తిలో, విశ్వాసంలో, పాటల్లో పాస్టర్ గారు మీరా మేమా అన్నట్టు ఉండాలన్నమాట. పాట ఎత్తానంటే సర్రమని అందుకోవాలి, తారాజం అందుకున్నట్టు. అంతేగాని జలగలాగలా ఉండకూడదు. ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప. ఎక్కువ పాటలు పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూ ఉంటాయి, లోపల నుంచి తన్నుకొని మరి వచ్చేస్తాయి. అని మీరు పాడటం లేదు. పాడండి. పాటల పుస్తకాలు అంటారా, ఎవరి చేతిలోనూ కనబడవు. పాడాలి, ఎక్కువ పాడాలా. ఎంతసేపు ఈ కొత్త పాటలకే వెళ్ళిపోకండి. పాత పాటలు భక్తులు కూర్చొని ఆలోచించి రాసినటువంటి పాటలు. ఈ కొత్త పాటలన్నీ కూడా మ్యూజిక్, డెకరేషను, సెట్టింగ్స్ ఇవి తప్ప ఇందులో ఎక్కువ సారాంశం కనబట్టలే. కాబట్టి పాత పాటను వదిలిపెట్టకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు ఎంతకాలం? యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై రాబోతున్నంత కాలం. చాలా మంది స్టేటస్లో చక్కగా పెట్టుకున్నారు కదా, నేను కూడా పంపించాను. మన అమెరికాలో ఏం పేరు, చార్లీ క్రిక్, చక్కని దేవుని సేవకుడు, దేవుని సువార్తికుడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వాడు, చక్కని చక్కని భార్య, చక్కగా మరి దేవుని యొక్క సువార్త, ఘనమైనటువంటి సువార్త. అలాగనే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మరి ప్రెసిడెంట్ ట్రంప్ గారికి ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తి. ఆ రోజు మనం చూస్తాం, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అక్కడ దేవుని వాక్యాన్ని, ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని చూస్తూ ఉంటుండగానే ఆ దూరం నుండి మరి ఆ యొక్క చాలా పవర్ఫుల్ వెపన్తో దాన్ని షూట్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో అక్కడ తగిలి ఆ రక్తం ఏరులై ఒక కుళాయి పైపు ఎలాగైతే ఓపెన్ అవుతుందో అట్లాగ అంత రక్తస్రావం జరిగిపోయి మరి అతను మరణించినటువంటి విషయాలు మనము చూసాం. చాలామంది వాట్సాప్లో కూడా నేను పంపించాను. ప్రేమిటువంటి దేవుని బిడ్డరా, అలాగనే మన రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా తెలిసినటువంటివి కొన్ని, తెలియనటువంటివి అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. ఇవి కొద్దిగా పాపులారిటీ చెందినటువంటి సేవకులు అయితే మీడియాలో వస్తున్నారు. పాపులారిటీ లేనటువంటి చిన్న చిన్న సేవకులు, గ్రామీణ ప్రాంతాల్లో, కొండల్లో, లోయల్లో చేసినటువంటి సేవకులు
వారిని చంపేసినా అది బయటికి రావటం లేదు, మీడియా బయటికి రాదు, అక్కడ వారికి పాపులారిటీ లేదు. కాబట్టి ఈ విధముగా అనేకమైనటువంటి సంఘాలను, అనేకమైనటువంటి సేవకులను, అనేకమైనటువంటి దైవజనులను చిత్రహింసలు పెడుతూ అనేక రీతులుగా ఇవన్నీ కూడా యేసయ్య రాకడ ముందు మనం వింటూ ఉన్నాం, యేసయ్య రాకడ ముందు మనం చూస్తున్నాం. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు అనేకమైనటువంటివి కలుగుతూ ఉన్నాయి. అయితే మన గురి మెస్సయ్య సామ్రాజ్యం. హల్లెలూయా. మన ఆలోచన మెస్సయ్య సామ్రాజ్యంలో మనం ఉండడమే మన యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదిగో అంత్యక్రీస్తు పాలన రాబోతా ఉంది. అంత్యక్రీస్తు ఒక నియంత అంటే ఏకచక్రాధిపత్యం మాట. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఒకే మాట మీద గడగడలాడించేటువంటి అంత్యక్రీస్తు పాలన రాబోతా ఉంది. దాన్ని రోమా ప్రభుత్వంలో నుంచే అంత్యక్రీస్తు వస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నది క్రైస్తవ సమాజం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంత్యక్రీస్తు పాలన అంతమొందించేటువంటి ఏకైక శక్తి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన శక్తికి మితి లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే మనకు ఒక ప్రశ్న, మెస్సయ్య రాజ్యం అంటున్నారండి, మెస్సయ్య ప్రభుత్వం, మెస్సయ్య 1000 ఏండ్ల పాలన, ఆ పాలనలో యుద్ధాలుండవు, ఏ విధమైనటువంటి గొడవలుండవు, గొర్రెపిల్ల సింహం గడ్డి మేస్తాయంట. ఏమండి, గొర్రెపిల్ల ఏం చేస్తుంది, సింహం ఒక దగ్గర ఉంటే అదేమైనా కలిసేటువంటి పరిస్థితి? అది ఒకసారి ఊహించని సిచ్యువేషన్. గొర్రెపిల్ల అక్కడ ఉంది, సింహం పక్కన ఉంది, చూస్తూ ఊరుకుంటుందా? అమాంతరంగా మంచినీళ్ళు గుట్టకేసినట్టు గుట్టకేసేస్తుంది దాన్ని కదా. కానీ మెస్సయ్య రాజ్యం యుద్ధాలు లేకుండా, రక్తపాతం లేకుండా, శాంతి సమాధానము సంతోషముతో కలిగించేటువంటి గొప్ప ఆ రాజ్యము మెస్సయ్య రాజ్యం. ఈరోజు మన పాపులారిటీ కూడా ఆయన రాజ్యంలో ఉండాలనే. పాస్టర్ గారు, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందో, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు వస్తాడో అంతవరకు మనం ఉంటామా? ఆయన ఎప్పుడు ఆయన రాజ్యం వస్తుందని కొంతమంది అపనమ్మకస్తులు ఉంటారు. అయితే విశ్వాస వీరుల గురించి మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి రాయబడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఆ కిందన 9వ వచనం నుంచి చదవండి. విశ్వాసమును బట్టి, బైబిల్ తెచ్చారా? తెరవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పిడై నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అబ్రహాము బతుకున్నాడా, చనిపోయాడా? మిమ్మల్ని అడుగుతున్నాను, బతుకున్నాడా? మొదటి ఆదివారం అయితే చర్చ అంత కలకంగా ఆడేస్తుందో తీర్థం ప్రసాదం అందుకోవడానికి కదా, తెల్లగా మల్లెపూల్లాగా మెరిసిపోతారు. మిగతా వారాలు వెనకాల చెట్టు కుర్చీలన్నీ ఖాళీయే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము ఎక్కడ కూడా ఓన్ ప్రాపర్టీ అనేటువంటిది సంపాదించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే గుడారాలే. ఆ గుడారంలో బ్రతకడమే, ఆ గుడారంలో తినడమే, ఆ గుడారంలో పడుకోవడమే, ఆ గుడారంలో కుటుంబము. అందుకే ఈరోజు మనం ఎంత ఖరీదు పెట్టినటువంటి ఇల్లున్నా, సొంత ఇల్లున్నా, డూప్లెక్స్ ఇల్లున్నా అదేటట గుడారమే. అది
రాజుకైనా గుడారమే, మంత్రికైనా గుడారమే, పేదవాడికైనా గుడారమే. అది అట్టా పర్మనెంట్ కాదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినప్పుడు ఖాళీ చేశారు ఇల్లు. ఏమండి, ఇంట్లో నేను కూర్చుంటానంటే అవ్వదు, నేను ఈ మంచం మీద దిగనంటే అవ్వదు, ఎత్తుకొని బయట పడేస్తారు కదా. సత్యం, కానీ కొన్ని నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. ఈ అబ్రహాము చనిపోయి 1000 సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా అబ్రహాము యొక్క నిరీక్షణ గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అబ్రహాం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ దేని కొరకు అతని యొక్క ఆత్మ ఎదురు చూస్తున్నదట? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. మన ప్రియులైనటువంటి వారిని నిద్రించవచ్చు, మన రక్త సంబంధికులు, మనకి అమిత ప్రేమను అందించినటువంటి వారు ఈ భూమి మీద ప్రభువుని నమ్ముకొని రక్షించబడి ఆయన రక్తములో పాపక్షమాపణ పొంది వారు మరణించి ఉండవచ్చు, వారు సమాధి చేయబడి ఉండవచ్చు. వయసుతో నిమిత్తం లేదు, ఏ వయసులో మరణించినప్పటికీ కూడా వారు సమాధి చేయబడి ఉండవచ్చు. కానీ వారి ఆత్మలు దేని కొరకు ఎదురు చూస్తున్నాయి? పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. మెస్సయ్య రాజ్యం రాబోతూ ఉన్నది. ఆ మెస్సయ్య రాజ్యం కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. ఆయన రాకడలో క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేకురు. హల్లెలూయా. ఇంకెప్పుడు వస్తుందండి రాకడా? 1000 సంవత్సరాల తర్వాత అప్పుడు మనం ఉంటామో, పోతామో, చేస్తామో, చూసామో, చేస్తామో అని అనుకుంటున్నావేమో. లేదు, ప్రభు నందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం తీసుకొని ప్రభు మార్గంలో బాప్తిస్మం తీసుకుంటే సర్వ అయిపోలేదు. అక్కడ రక్షణ పొందడం ఎంత ముఖ్యమో దాన్ని చచ్చిపోయేటంత వరకు కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. బాప్తిస్మం తీసేసుకున్నాం కదా, వెళ్ళిపోతాం పరలోకాన్ని అనుకుంటే నీ అంత బుద్ధిహీనుడు ఇంకొకరు ఉండడం మాట. దాన్ని కొనసాగించాలా, ప్రభు సారూప్యంలో నువ్వు మారాలా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఎదురు చూపు దేని కొరకు అండి? ఏటో మెస్సయ్య రాబోతున్నటువంటి రాజ్యం కొరకు. హల్లెలూయా. విశ్వాస యొక్క ఆలోచన పరసంబంధమైనటువంటిదిగానే ఉండాలా. వారి ఆలోచనలన్నీ పై ఆలోచనలుగానే ఉండాలా, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలుగా ఉండాలా. నేను ఎప్పుడు నా దేవుని రాజ్యము చూస్తానో, నేను ఎప్పుడు నా రాజ్యంలో ఉంటాను. ఒకవేళ నేను ఏ పొరపాటు చేసినా, ఏ తప్పిదము చేసినా, ఏ ఆజ్ఞను నేను అతిక్రమించినా నా దేవుని రాజ్యంలో నేను స్థానాన్ని కోల్పోతానేమో. ఈ భయం నీతో ఉండాలండి, ఈ భయం నీలో ఉండాలా. రాబోతున్నటువంటి మెస్సయ్య సామ్రాజ్యము కొరకే మన యొక్క ఎదురు చూపు. అయితే ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా, ఎన్ని కొమ్ములు లేపబడినా ఆయన నమ్మినటువంటి బిడలను సాతాను ఏమీ చేయలేదు. హల్లెలూయా. వారి ఆత్మలను నరకానికి తీసుకొని పోలేదు. వారు రక్షించబడినటువంటి వారు. ఎన్ని ప్రతిఘటనలు జరిగినప్పటికీ కూడా, ఎన్ని రాజ్యాలు లేచినప్పటికీ క్రైస్తవులు చిత్రహింసలు చేయాలి, క్రైస్తవులు లేకుండా చేయాలి. ఏమండి, గతంలో ఎవడో చెప్పాడు 2021 సంవత్సరంలో క్రైస్తవులు అనేటువంటి వారు ఉండకుండా పోవాలి అని అన్నాడు ఎవడో ఎంపీ, మంత్రి. ఆడిపోయాడు, కానీ క్రైస్తవులు అలాగే ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి ఎవడు కూడా దేవుని రాజ్యాన్ని పోల్చలేడు, దేవుని సువార్తను ఆపలేడు, దేవుని సువార్త ప్రకటనకు అడ్డుకట్ట వేయలేడు. ఆయన రాజ్యాన్ని అణిచివేయాలి, కుదించి వేయాలి అనేటువంటి ఆలోచన ఎవడు చేసినప్పటికీ కూడా వారి కొమ్ము ఖచ్చితంగా ఏమవుతుంది? విరవబడుతుంది, విరగొట్టబడుతుంది. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మరలా శేషించినటువంటి ఆ యూదులను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను మరలా కట్టుటకు ఆయన పూనుకొనును. హల్లెలూయా. మరలా ఆయన నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు, మళ్ళా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇదిగో నీకు శత్రువులు నిన్ను హింసిస్తున్నారా, నిన్ను నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, లేని వార్తలను పుట్టిస్తున్నారా, ఇదిగో అనేకమైనటువంటి కొమ్ములు నీ మీద లేచాయా,
ఆ కొమ్ములను విరగొట్టువాడు ఆయనే. అయితే ఒక విషయం గమనించాలి, నీలో ఒకవేళ దేవునికి ఆయాసకరమైనటువంటి కొమ్ములు ఏమైనా ఉన్నాయేమో ఆలోచన చేసుకోవాలి. లోకతత్వం అనేటువంటి లోకానుసారమైనటువంటి ఆలోచన, ఆ కొమ్ము ధన వ్యామోహము, ఏమండి, ధన వ్యామోహము, స్త్రీ వ్యామోహము, పదవి వ్యామోహము, ఇటువంటి ఆలోచన, వస్తువులపై వ్యామోహము, ఇవి ఒక రకమైనటువంటి కొమ్ములు. దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలినటువంటి వాటికి నీవు ప్రాముఖ్యత ఇచ్చావంటే నీలో ఒక కొమ్ము లేస్తూ ఉన్నది. నీలో ఒక కొమ్ము లేస్తూ ఉన్నది. ఏమిటువంటి దేవుని బిడ్డలు, వాటి పట్లే నీవు ఆశపడుతూ వాటి మీదే నీవు డిపెండ్ అయ్యి జీవిస్తున్నావేమో. ఒకవేళ నీ కొమ్ము మలుసిందేమో, ఏమండి, అలాంటి కొమ్ము ఉంటే నీవు విరగొట్టుకో. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీవు దాన్ని విరగొట్టుకో, సరిచేసుకో. రెండవదిగా, కొంతమంది దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. కొంతమంది నాస్తికత్వంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుడు లేడు, భయము లేదు, భక్తి లేదు, ఏం లేదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అని చెప్పి లైఫ్ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళలాగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. దేవుడు వారిని ఏమన్నాడండి, వెర్రివాడా వెర్రివాడా అంటున్నాడు. కాబట్టి అటువంటి కొమ్ము ఏదైనా ఉన్నదేమో ఒకసారి మనం చూసుకోవాలి. మూడవదిగా, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, ముహూర్తాలు, సపనాలు, ఎదురులు, దిష్టులు, దిష్టి చొక్కలు, దిష్టి తాలూకా వెంట్రుకలు, ఏమన్నా బొగ్గన చొక్క, తలక చొక్క, అరికాల్లో చొక్క, ఇంకెక్కడెక్కడ సుక్కలు పెట్టుకొని అమ్మో దిష్టి తగిలేస్తూ ఉంటుందని చెప్పుకొని పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ఉంటే ఒక కొమ్ము ఉన్నట్టే నీకు. ఏమండి, ఒక కొమ్ము ఉన్నట్టే. ఆ కొమ్మును నువ్వు విరగొట్టుకోవాలి. నాలుగవదిగా, స్వార్థాపేక్ష, గర్వం, అహంకారం, నాకేంటి అనేటువంటి ఆ యొక్క గర్వంతో ఉన్నావేమో. అస్సూరు కొమ్మును విరగొట్టాడు, బబులోను కొమ్మును విరగొట్టాడు, పారసీక మాదీయ గ్రీకు కొమ్ములను విరగొట్టాడు, రోమా ప్రభుత్వం యొక్క కొమ్మును విరగొట్టాడు. కాబట్టి నీలో అహంకారం ఉండడానికి వీల్లేదు, గర్వం ఉండడానికి వీల్లేదు. నీ తగ్గింపు జీవితాన్ని అంతవరకు నీకు కొనసాగించాలా. ఇటువంటి కొమ్ములు ఉంటే, దేవునికి ఆయాసకరమైనటువంటి కొమ్ములు ఉంటే నీవు దాన్ని ఏం చేయాలా, విరగొట్టుకోవాలా. ఇంకా మనకి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు, వాక్యాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఈ వాక్యం దేనికంటే మనం సరి చేసుకోవడం కోసమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అంత్యక్రీస్తు పాలనకు దాసోహం అయిపోయి రాజీ పడిపోయి ఎన్నో ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అనేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి, అనేకమైనటువంటి క్రూర మృగాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మీరు ఇంకా బైబిల్ ఎక్కువగా మీరు చదువుతూ ఉండాల. ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఇవన్నీ రాకడకు సూచనలు పోయినటువంటి దేవుని బిడ్డరా. మొన్న చాలా నవ్వు పుట్టించిందన్నమాట చిన్న సంఘటన. ఏదో గ్రామంలో పులి ఏదో తిరుగుతూ ఉందంట. ఆ గ్రామంలో పులి తిరుగుతూ ఉందంట. ఆ పులి తిరుగుతూ ఉంటే గ్రామస్తులు చాలాసార్లు, ఓ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారంట. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. అయ్యా, మా ప్రాంతంలో పులి తిరుగుతూ ఉంది, ఆ పులిని మీరు దయచేసి పట్టుకోండి, మాకు భయం వేస్తుంది, మేము ఎక్కడ పనులు చేసుకోలేకపోతున్నాం అని చెప్పి 10 సార్లు చెప్పారంట, 20 సార్లు చెప్పారట, 30 సార్లు చెప్పారట. ఇక ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సిబ్బంది వారు పట్టించుకోవట్లేదంట. పట్టించుకోపోతే గ్రామం అంతా ఏకమైపోయి ఏం చేసిందో తెలుసా, ఆ పులి బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ పెట్టారు, ఏదో అందంగా పెట్టుకున్నారు అంతే. దాంట్లో దేన్నో ఈయన ఎరపెట్టాలి కదా, ఓ కోడో మేకో ఏదో పెట్టాలి కదా. ఇంకా ఈ ఫారెస్ట్ అధికారులు వారి మాట వింటలేదని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ ఫారెస్ట్ తాలూకా సిబ్బంది అంతని తీసుకొచ్చి పులిబోన్లో పెట్టారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఫారెస్ట్ సిబ్బందిని కట్టేసి మొత్తం లాక్కొని వచ్చేసి
ఆ పులిబోన్లో పెట్టేశారు. ఆ పులిబోన్లో పెట్టేసి ఇంకా దాన్ని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంతే. నాకు చిన్న చాలా నవ్వు అనిపించింది. ఎందుకంటే సిబ్బంది అలా బిక్కు బిక్కు బిక్కుని ఉంటారు రాక. అప్పుడు తెలిసింది వాళ్ళకి భయం అంటే ఏంటో. అప్పుడు తెలిసింది భయం అంటే ఏంటో. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు వారు ఒక చక్కని ఉపమానం చెప్తూ ధనవంతుడి గురించి లాజరు గురించి ఉపమానం చెప్తున్నప్పుడు, ధనవంతుడు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ నరకములో కూరుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడు, ఎంత పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా, ఇంత శిక్ష ఉంటుందా, ఇంత భయం ఉంటుందా, ఇంత ఏడుపు ఉంటుందా, ఇంత అంగలార్పు ఉంటుందా, అయ్యో అబ్రహామా నీ కుడి పక్కన ఉన్నటువంటి లాజరు యొక్క ఆ వేలుతో చుక్కను ముంచి ఒక బొట్టైన అయినా అని అప్పుడు తెలిసిందంట. ఏమటువంటి దేవుని బిడ్డరా, అప్పుడు తెలిస్తే ఏం ప్రయోజనం? పులిబోన్లో పెట్టేసాక ఏం ప్రయోజనం? ఒక నిజంగా దైవాధీనం. ఆ రాత్రి పులి ఏమి రాకుండా ఉండదే ఉంటే వాళ్ళు ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే వాటి భయం అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎన్నిసార్లు వినకపోతే ఏం చేస్తారు? దేవుడి మట్టుకు ఏం చేస్తాడండి? ఎన్ని అవకాశాలు ఇచ్చినా నేను సద్వినియోగపరచుకోకపోతే, దేవుని వైపు తిరగకపోతే దేవుడి మట్టుకు ఏం చేస్తాడు? చాలాసార్లు చెప్తాను. అందుకే చాలామందికి క్షవరం అయ్యాక వివరం తెలుస్తుందట. ఏం జరుగుతుంది? క్షవరం అయ్యాక అప్పుడు అమ్మో అవునా నిజమే, అప్పుడు ఏమైపోతుంది? బొడిగుండు అయిపోతుంది కదా. అందుకే బొడిగుండు అవ్వకముందే తెలుసుకోవాలా. దేవుడి గొప్పతనాన్ని, దేవుడి శక్తిని నువ్వు గుర్తించాలా. దేవుని ఎదుట మనం అహంకారంతో మనము కొమ్ము ఎత్తేటువంటి వారుగా మనం ఉండకూడదు. బాబు దగ్గర మనం ఎప్పుడూ బెండ్ అవ్వాలంతే. తలదించాల్సిందే. తలదించినాడు తక్కువేమీ కాదు. తలదించినాడు తక్కువేమీ కాదు. తగ్గించుకున్నాడు తక్కువ అనుకుంటున్నావేమో. మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి వాడు తక్కువ అనుకుంటున్నావేమో. లోకం వాడికి పేరు పెట్టేసింది, వాడు సాధువురా, వాడు అమాయకుడురా, వాడేమి మాట్లాడరా, సాత్వికులు ధన్యులు, గడుసులు ధన్యులు అని అన్నది. ఇక్కడ ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ధన్యులు అని ఉందా? లేదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. కాపు కాసి ధాన్యం ఉన్నటువంటి పనే వంగుంటది. కాపు కాసి దాని నిండా కింక ఏమంటారు దాన్ని? కంకు 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 కదమ్మా. దాని నిండా ధాన్యం ఉంటే ఆ ధాన్యం ఉన్నటువంటి కంకు వంగుతుంది. ధాన్యం లేదో అలాగుంటది. ఏముండదు లోపల. ఓ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. మేడి పండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ అదే ఉండు కదా. నువ్వు తగ్గించుకున్నంత మాత్రం తక్కువైపో. నువ్వు ఇలాగుంటే అది దేవుడు నీ నిండా ఆత్మవరములతో నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొమ్ము ఎత్తకు, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టినటువంటి మాటలు మాట్లాడకుడి. భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నీవు భక్తిహీనుడువా? ఏమండి, భక్తిలో నువ్వు బలము కలిగినటువంటి వాడవగా, బలము కలిగినటువంటి దానవుగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 4 కొమ్ములు కూడా విరవబడతా ఉన్నాయి, లైవ్ చేయబడతా ఉన్నాయి. రాబోతున్నటువంటి మెస్సయ్య రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. దాని గురించినటువంటి తాపత్రయం నీలో ఉండాలా. ప్రతి దినము కూడా నీవు దేవుని రాజ్యాన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేయాలా. తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన. నరకానికి నన్ను అప్పచెప్పొద్దు. సాతాను రాజ్యానికి నీవు నన్ను అప్పచెప్పొద్దు. సాతాను రాజ్యము కూడా శాశ్వతమైనటువంటి రాజ్యమే. దేవుని రాజ్యం కూడా. ఇక సాతాను రాజ్యంలో ఒకసారి నువ్వు పడ్డావంటే, ఆ నరకంలో నువ్వు పడ్డావంటే నీకు మరలా ఇక విడుదల లేదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాగే ఒకసారి దేవుని రాజ్యంలో పడ్డావంటే నిత్యము నీకు సంతోషము, ఆనందము. కాబట్టి అటువంటి ఆలోచన కలిగి మనం జీవిద్దాం. కొమ్ము ఎత్తొద్దు, దేవుని మీద కొమ్ము ఎత్తొద్దు. మనం తగ్గించుకొని జీవిద్దాం. అతి కృప, ధన్యత
పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్నటువంటి మనందరికీ దయచేయును గాక. ఆమేన్.